మీ నంబర్ సేవ్ చేసుకున్న తర్వాత స్టేటస్‌లు చూసినా. అంటే జస్ట్ అవన్నీ ఫోటోలకు పోజులు ఇయడమేనా? లేకుంటే ఏమైనా చేసిర్రా మీ డివిజన్‌కి ఇప్పటివరకి? నేను రీల్స్ చెయ్యనండి. మీరు చూడండి. ఓకే. నేను మాట్లాడింది పెడతానులా. ఓకే. ఫోటోలో అంటే అయితే దిగుతారు కదా! నేను ఏమంటున్నా ఈరోజు అందుకోసం సంథింగ్ ఏదో చేసినాం అన్నట్టు ఏదో రోడ్ గురించి పెట్టిర్రు కదా! అవునండి. అవన్నీ ఫోటోలకు పోజులు ఇచ్చడమే కదా! ఫోర్స్‌లు ఎందుకు ఇస్తామండి? ఓకే. శాంక్షన్ అయింది కాబట్టినే చెప్తున్నా. ఇప్పుడు మీరు ఎక్కడికించి అయితే చూసిండ్రో అవి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే. మొన్న పెట్టిన కిషనగర్ కాలనీ పెట్టిన, మొన్న దూద్‌బాయి పెట్టిన, హ్మ్. మళ్ళా ఈ మన చింతబాయి పెట్టిన. ఇవన్నీ రోడ్స్ యాస్ సూన్ యాస్ తొందరగా స్టార్ట్ చేస్తున్నాం. నాలాది పెట్టినా నిన్న. ఓకే. నాలాది కూడా ఈ మండే, ట్యూస్‌డే స్టార్ట్ అవుతది. సో, ఇప్పుడు మీకు 2,00,00,000 శాంక్షన్ అయినాయి కదా! ఈ 2,00,00,000తోటి ఏమేం చేయబోతున్నారు? 2,00,00,000కు ప్రజలకు పని చేస్తున్నాము కాదని కాదు. ఏందంటే వాళ్ళు అంటున్నారు గానీ ఏమి ఇస్తలేరండి. ఓకే. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ కొట్టి ఆడ చెప్పి కూడా దగ్గర దగ్గర ఒక 25 డేస్ 30 డేస్ అవుతుంది 20 డేస్ అవుతుంది. హ్మ్. మరి ఇంతవరకు ఒక ₹1,00,00,000 కూడా రాలేవంట జోనల్ కమిషనర్ దగ్గరికి. మరి ఇంకెట్లా శాంక్షన్ అవుతుంది? వీళ్ళు కేవలము మురుగబెట్టుడు అంటే ఇప్పుడు మీకు ఇచ్చిన బడ్జెట్లలో అవి శాంక్షనింగ్ చేసినాం కదా అని ఎలక్షన్ దాకా తీసుకుపోతారండి. నా ఐడియా అట్లనే ఉంది. ఓకే. ఎలక్షన్ దాకా గుంజుకోతారు. ఈ గవర్నమెంట్ ఏంది మొన్న చీరలు ఇచ్చిర్రు. మరి ఇక్కడ ఎందుకు ఇయ్యలే చీరలు? మీకివ్వలేదా? ఇక్కడ హైదరాబాద్‌లో ఎవ్వరికి ఇయ్యలేదు. మాకు అనే సమస్య వదిలేసేయండి. ఓకే. హైదరాబాద్‌లో ఎవ్వరికి ఎందుకు ఇయ్యలేదు? హ్మ్. అంటే సర్పంచ్ ఎలక్షన్స్ అని ఊర్లలో సిగ్గు శరం అనిపిస్తలేదండి వాళ్ళకు. ఇవి చేసే లెక్కలకు అసలు వాళ్ళు అంతా చెప్పుకుంటున్నారు మేము చీరలు ఇస్తున్నాం. బతుకమ్మ చీరలు ఒక నెల బతుకమ్మ అయితే ఇంకో నెల బతుకమ్మ ఇస్తారా? ఈడనేమో కుక్కర్లు వంచిర్రు, ఆడనేమో చీరలు ఇస్తున్నారు. అసలు వాళ్ళు ఏం చేస్తుర్రో వాళ్ళకి ఇగ మహిళలు కూడా ఏం హుషారు లేరు. ఏందంటే వాళ్ళని భయపెట్టిస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి సర్పంచ్‌కి ఎయ్యాలని కొంతమందిని భయపెట్టించిర్రు. అదిగాక చాలా ఏవైతే మాకు ఓట్లేసిర్రో అవన్నీ ఏడేడ వారేసిర్రో మీకైతే మీడియాలకు అందరికి వచ్చినట్టే. ఆ మోరిలాల వీటిలలో అన్నీ దొరికినాయి కదా! ఎందుకంటే అక్కడ కూడా సర్పంచ్ కూడా మాదే ఉండే. ఇక అది కూడా ఆల్రెడీ 30-40% మాదే వచ్చింది మీరు చూసినట్టయితే. బీజేపీ అయితే ఎక్కడనో కొట్టుకుపోయింది. ఏందంటే దొంగోట్ల వల్ల కొంచెం వాళ్ళు ఇదో అదో అయ్యిండ్రు. ఇక దొంగోట్లు అంటే ఇక మీ టైంలో మీరు కూడా వేస్తారని మీరు అంటారు. హ్మ్. చెప్పండి. అయితే ఏస్తారా మీరు? ఒప్పుకున్నారు. మీరు అంటున్నారు కదా! ఆహా! మీరు మీరు ఏస్తారా? ఆల్రెడీ మీరు అడుగుతూనే నేను అన్నా. ఓకే. మీరు ఏస్తారా? దొంగోట్లు అనేది ఎందుకేస్తారండి? ఒక మాట ఇప్పుడు మేము పనులు చేసినాం బరాబర్ ఏపించుకుంటారు. హ్మ్. మీరు ఇంతకుముందు అడిగిర్రు ఈ వర్డ్ మర్చిపోయిండ్రు. కాబట్టి ఇప్పుడు మీరు అడుగుతారని కూడా నాకు ఐడియాతోటే నేను ముందే చెప్తున్నా. హ్మ్. మేము అసలు దొంగోట్లు అనేది ఎవరు ఎందుకేస్తారు? ఎయ్యరు. ఎందుకేస్తారండి? ఇప్పుడు దొంగోట్లు అనేది మేము పని చేయలేదు, మేము ఇది చేయలేదు అంటే అదొక వేర. మేము అన్నీ